చేసినటువంటి ఒక ఉడా చైర్మన్ గా మల్లాది విష్ణు ఆయన ఏం చెప్తాడు? విష్ణు గారు మాట్లాడే ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది కొత్త బయట ఏదో వచ్చింది, ఒకసారి ప్లే చేయండి. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఇది కాదు, నెక్స్ట్ ఇది. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను నాటకాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలు ఆటాడితే నాకైతే చాలా బాధ కలిగింది. మీరు ఎంత సఫర్ అయ్యారు నేను చూశాను. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్యమం అమరావతి రైతుల ఉద్యమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మేము ఎన్నికల్లో ఒక మాట చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలను కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు, ఇది వన్ సైడ్ గా అన్స్టాపబుల్ అని ఎన్ని ప్రయత్నాలు చేశారండి. కడాన ఒక చిన్న బిట్టు 1% ఆ రైతును పట్టుకొని కూడా ఊగినాడు. నిన్న కూడా హైకోర్టు క్లియర్గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఇంటర్ఫేర్ కామని నిన్న లిటిగేషన్ ఇస్తే కొట్టేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం, పెను ప్రమాదం. ఒక పక్క నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకొక పక్క బీజేపీ మన నరేంద్ర మోడీ గారు కానీ, మా ముగ్గురి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజా సమస్యలన్నీ పరిష్కారం కావాలి, మీ జీవితాలు బాగుపడాలని ఏకైక లక్ష్యంతో నిస్వార్థంగా పనిచేసేది ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో విష్ణు గారు సార్, ఇప్పుడు అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అంతు పొంతు ఉంటుంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటి, అక్కడ అమరావతిలో మనకేమీ అభ్యంతరం లేదు, ప్రభుత్వ భూమి కూడా తీసుకుంటే కట్టండి అన్నాడు. నేను కూడా ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక 10 సంవత్సరాల ముందే ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఎక్కడ మనం ఒక తేడా మనకి క్లియర్గా బయటపడుతుంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి రైతులు హ్యాపీగా ఉన్నారా ఈరోజు? సెకండ్ ఫేజ్ లో అది మున్సిపాలిటీ అయిపోతుంది, 30,000 ఎకరాలు, కొత్తగా మళ్ళీ 50,000 ఎకరాలు కావాలి ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి, స్పోర్ట్స్ సిటీకి అని మళ్ళీ తిరిగి ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు. సరే, 50,000 ఎకరాలు తీసుకోవడానికి బయలుదేరే తరుణంలో పెద్దపల్లి ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ మైకులు పెట్టి మా జోలికి రావద్దు, మా జోలికి మేము పొలాలు ఇవ్వము అని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో ఉన్న వాళ్ళు 50,000 గజం అమ్ముతుందని ఎక్స్పెక్ట్ చేసి అందరూ ఇస్తే ఈ రోజు సగానికి పడిపోయింది. ఈ రోజు వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, కౌలు కానీ, ఇవన్నీ కూడా ఇబ్బందే కదా. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. మీరేదో వాళ్ళని సబ్బు రాసి వాళ్ళంతా బాగా చేస్తున్నారని వైసీపీని తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? అలాగే 10 సంవత్సరాలు మనకు హక్కు ఉంటే 10 సంవత్సరాలు వదులుకుని మీరు విజయవాడ ఎందుకు వచ్చేసారు? అలాగే అక్కడ ఉన్నటువంటి ఇందాక విజయబాబు గారు ప్రస్తావించినటువంటి ఆ సెక్రటరియట్ లో కానీ, హయత్ హోటల్లో కానీ, ఇతర ఫామ్ హౌస్లకు కానీ ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దీంతో పాటు విభజనకి లెటర్ ఇచ్చింది ఎవరు? దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా గత 10-12 సంవత్సరాలుగా ఎంతెంత రెంట్లు పే చేశారు, ఎంతెంత కౌలు పే చేశారు. ఇదంతా సరి అయినటువంటి అంశం కాదు. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఎంతకి మీరు కడుతున్నారు, బయట ఎంత ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంతకు తీసుకుంది అనే విషయాన్ని ఒకసారి మనం పరిగణలో తీసుకుని దీన్నన్నీ ఈ 3 రాజధానులు విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, అలాగే రాయలసీమ అభివృద్ధి చెందాలి, ఇప్పుడు ఉన్నటువంటి
ప్రాంతం అమరావతి అభివృద్ధి చెందాలి అని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని అన్నాము. మేము అన్నటువంటి మాటని తిప్పి తిరుపతి రీజియన్, విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, 3 రీజియన్స్ తీసుకొచ్చి అక్కడ అది ఇస్తాం, ఇక్కడ ఇది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పని ప్రజలకు మాయమాటలు చెప్తున్నారు. ఇది కాదు. మేమేమన్నామంటే ఆంధ్రప్రదేశ్ లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెన్షన్దారులు ఉన్నారు, ఆరోగ్యశ్రీ అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము సహాయ సహకారాల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి నోళ్లు కొట్టేసి వాళ్ళందరి అవసరాలు పక్కన పడేసి ఒకటే ఒక అవసరము 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక చోట ఖర్చు పెడుతున్నారు. అది ఖర్చు పెట్టడం సరైనటువంటిది కాదు. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు ఒక చోటే రాష్ట్ర ప్రభుత్వమే మనం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అనాదిగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉంది విజయవాడ నగరానికి. ఇందాక విజయబాబు గారు ప్రస్తావించినట్టు ఆ గుంటూరు ఫస్ట్ అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అని ఉండేది దాని పేరు ఫస్ట్ స్టార్ట్ అయిన రోజుల్లో. దాన్ని రాను